నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టికెట్ల లెక్కలు తేలాయి, పొత్తుల సమీకరణాలు తేటతెల్లమయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీట్ల పంపకాల సంఖ్యలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన పోటీ చేసే స్థానాలపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో ఒకేసారి అభ్యర్థులను ఫైనల్ చేసింది టీడీపీ. అయితే కూటమి అంటూనే బీజేపీ ప్రమేయం లేకుండా స్థానాలను ప్రకటించడంలో ఆంతర్యమేంటి? భగ్గుమన్న అసంతృప్తిని పసుపు సేన ఎలా చల్లారుస్తోంది? టీడీపీ, జనసేన సీట్ల లెక్కలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో అసంతృప్తి ఆటం బాంబులా పేలింది. ఆశావహుల నిరసన ఒక్కసారిగా ఎగిసిపడింది. పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తమను కాదని వేరే ఎవరికో టికెట్ ఎలా ఇస్తారంటూ కూటమి పార్టీలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తణుకులో పవన్ కళ్యాణ్ మాట తప్పారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పచ్చని కాపురంలో ప్రథమ అధ్యాయం ఎలా ఉంది? సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేనవి పక్కా లెక్కలేనా? తక్కువ సీట్లు తీసుకోవడం వెనుక పవన్ స్ట్రాటజీ ఏంటి? వాటాల వ్యవహారంలో కమలం సైడ్ అయిందా? సైడ్ చేశారా? పెండింగ్లో ఉన్న 57 సీట్ల పంచాయతీ తేలేది ఎప్పుడు? కాకరేగిన కీలక స్థానాల్లో పరిస్థితిని ఎలా చల్లారుస్తారు? అసంతృప్తితో కుమిలిపోయే వారికి ఏ మందు వేస్తారు? తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఆశావహుల్లో అసంతృప్తి భగ్గుమనేలా చేసింది. ఆలస్యంగా ప్రకటించిన లిస్టులో తన పేరు ఉంటుందని ఆశించిన చాలా మందిలో ఒక్కసారిగా అసమ్మతి ఎగసిపడింది. రెండు పార్టీల్లోని ఆశావహులు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తించారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేదంటూ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పెనుకొండ టికెట్ సబితకు కేటాయించడంతో చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు ధర్నా చేపట్టారు. బాబు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కేఏ నాయుడు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. గజపతి నగరం టికెట్ ఆశించారాయన. అయితే టీడీపీ అధిష్టానం కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చింది. దాంతో మనస్తాపం చెందిన కేఏ నాయుడు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు 5 మండలాల పార్టీ అధ్యక్షులు సైతం తమ పదవులకు రిజైన్ చేశారు. టికెట్ దక్కలేదని బోర్ను ఏడ్చేశాడో జనసేన నేత. కాకినాడ జిల్లా జగ్గంపేట సీటును జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర ఆశించారు. అయితే జగ్గంపేట సీటును టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. డబ్బులు లేని వాళ్లు ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన నేత సూర్యచంద్ర. కిర్లంపూడి మండలం గోనెడ నుంచి రామవరం వరకు అనుచరులతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. రబ్బర్ చెప్పులు వేసుకునేవారు రాజకీయాలకు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గం టికెట్ మహాసేన రాజేష్కు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం మండలం అధ్యక్షుడు సత్యబాబు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యాలయాన్ని మూసేశారు. తిరుపతి జిల్లా తంబళ్లపల్లెలోనూ ఇదే తీరు. ఇక్కడ శంకర్ యాదవ్కు టికెట్ వస్తుందని అనుకున్నారు టీడీపీ కార్యకర్తలు. కానీ మరో వ్యక్తి పేరును ప్రకటించడంతో ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలోని బ్యానర్లను చించేశారు. అంగళ్లు ఘటనలో వైసీపీ నేతలు దాడులు చేసి కేసులు పెట్టినా తట్టుకుని నిలబడితే పార్టీ మరో వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం కళ్యాణదుర్గం టికెట్ను కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపారు. సింగనమలలోనూ ఇదే రచ్చ జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు శ్రావణిని ప్రకటించడంపై భగ్గుమన్నాయి టీడీపీ శ్రేణులు. అనంతపురం టీడీపీ కార్యాలయం ముందు హంగామా సృష్టించారు. కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇటు అనకాపల్లిలోనూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంపై భగ్గుమంటున్నారు. జనసేన అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయించి గెలిపించుకుంటామంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో, వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. తణుకు మన జనసేన విడివాడ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం. తణుకు వారాహి విజయయాత్రలో వందలాది మంది సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలివి. అప్పటి నుంచి తణుకు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావును గెలిపించుకోవడానికి మనం ఉన్నామంటూ పవన్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో గత ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా
పార్టీ కోసం కష్టపడినందుకు, ఆయన కష్టాన్ని గుర్తించలేకపోయినందుకు జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు పవన్ ప్రత్యేకంగా క్షమాపణలు సైతం చెప్పారు. ఈసారి తణుకు టికెట్ విడివాడకేనని చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ జనసేనదేనంటూ ప్రచారం జోరందుకుంది. తీరా తొలి జాబితాలో ప్రకటించిన సీట్లలో తణుకు నియోజకవర్గం ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు పవన్. ఎందుకు తణుకు అభ్యర్థి విషయంలో పవన్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నది స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. 2014లో తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ 30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో 2,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో జనసేన సైతం తణుకులో క్రియాశీలకంగా మారింది. పవన్ వారాహి యాత్రకు వచ్చిన స్పందనతో తణుకు టికెట్ జనసేనకేనంటూ చెప్పుకొచ్చారు కూడా. అయితే ఇదే సీటు కోసం టీడీపీ గట్టి పట్టే పట్టింది. తణుకు నియోజకవర్గం తమకే కావాలంటూ జనసేనపై ఒత్తిడి పెంచింది. పైగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అరిమిల్లి రాధాకృష్ణ వైపు జనసేన మొగ్గు చూపక తప్పలేదు. క్షమాపణ చెప్పి టికెట్ ప్రకటించిన పవన్ ఇప్పుడు టికెట్ కేటాయించకపోవడంతో జరిగిన డ్యామేజీని ఎలా పూడ్చుకుంటారు? ఇదే సమయంలో తనకు టికెట్ ఇవ్వకుంటే జనసేన ఇన్ఛార్జిగా ఉన్న విడివాడ రామచంద్రరావు ఏం చేస్తారు? మరోసారి పవన్ను నమ్ముకుని టీడీపీకి సహకరిస్తారా, మరేదైనా ప్లాన్తో ముందుకు వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీడీపీ జనసేన తొలి జాబితా అసంతృప్తిని భగ్గుమనేలా చేసింది. మిగతా స్థానాలు కూడా ప్రకటిస్తే అసమ్మతి మరే స్థాయికి వెళుతుందన్నది అభ్యర్థులను వణికిస్తోంది. దీంతో సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. అసంతృప్తులను చల్లార్చే పని మొదలుపెట్టారు. తొలి జాబితా తెలుగుదేశంలో అసంతృప్తి రాజేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. శివరామరాజు అలియాస్ కలవపూడి శివను కాదని రామరాజుకు సీటు కేటాయించడంతో అసమ్మతి భగ్గుమంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును ఎందుకు పక్కన పెట్టారని కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. దీంతో శివరామరాజు వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. మంతెన రామరాజుకి సహకరించేది లేదని తేల్చి చెప్పింది. ఉండి టికెట్ ఇవ్వకపోవడంతో నర్సాపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని కోరుతోంది శివావర్గం. లేదంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతామంటోంది. ఇవాళ కార్యకర్తలతో సమావేశం కానున్న శివరామరాజు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తెలుగుదేశం పక్కాగా సామాజిక సమీకరణాలు సరిచూసుకుందా? కులాల వారీగా అన్ని వర్గాలను సంతృప్తిపరిచిందా? ఏ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది? తొలి జాబితాలో సమతూకం కనిపిస్తోందా? టీడీపీ లిస్టులో సీనియర్ల పేర్లు గల్లంతు కావటం దేనికి సంకేతం? అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఫస్ట్ లిస్టులో టీడీపీ ఎందుకు చోటివ్వలేదు? అధికార వైసీపీ పక్కా సామాజిక సమీకరణాలతో అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. దీంతో తెలుగుదేశం కూడా అనివార్యంగా ఇదే సూత్రాన్ని అమలు చేస్తుందన్న చర్చ జరిగింది. లేటుగా ప్రకటించిన టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాల విడుదల మొదలైంది. ఫస్ట్ లిస్టులో 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ 94 మందిని ప్రకటించగా జనసేన 5గురితో ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్లు సొంత నియోజకవర్గాల నుంచే పోటీ చేయనున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్, హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేయనున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. ముందు నుంచి అనుకున్న సీట్లనే ప్రకటించారు. ఎన్నడూ లేనంత కసరత్తు చేశాకే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్నారు చంద్రబాబు. పొత్తు నిర్ణయం వెలువడిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు. అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. టీడీపీ ఫస్ట్ లిస్టులో కొందరు సీనియర్ల పేర్లు కనిపించలేదు. టికెట్ ఖాయమనుకున్న వారి పేరు కనిపించకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, బుద్ధా వెంకన్న, పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, ఎరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారి పేర్లను టీడీపీ పెండింగ్లో పెట్టింది. జనసేన అభ్యర్థుల్లో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, రాధానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా 24 చోట్ల జనసేన పోటీ చేయనుంది. మరో 19 మంది అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఆసక్తి నెలకొంది. భీమవరం నుంచి పోటీ చేస్తారా?
పిఠాపురం నుంచి బరిలో ఉంటారా అన్నది ఉత్కంఠగా మారింది. నాగబాబు పోటీ చేసే స్థానం కూడా పెండింగ్లోనే ఉంది. గెలిచే సామర్థ్యం ఉన్న వారినే బరిలోకి దింపుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. మొత్తం 99 మందిలో 86 మంది పురుషులున్నారు. 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు 2 ఉండగా 36-45 మధ్య వయస్సు వారు 22 మంది ఉన్నారు. 46-60 ఏళ్ల వయస్సు వారు 55 మంది ఉండగా 61 నుంచి 75 ఏళ్ల వయస్సు వారు 20 మంది ఉన్నారు. లిస్టులో ఒక రిటైర్డ్ ఐఏఎస్, 3 MBBS, 2 PhD హోల్డర్స్ ఉన్నారు. అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాగా 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. టీడీపీ, జనసేనలు అభ్యర్థుల ప్రకటన విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. మొత్తం 99 మంది అభ్యర్థుల్లో బీసీలకు 19, ఎస్సీలకు 20, ఎస్టీ 3, కాపు 10, కమ్మలకు 22, రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు కేటాయించారు. వైశ్య కమ్యూనిటీకి 2, క్షత్రియ సామాజిక వర్గానికి 4, వెలమ సామాజిక వర్గానికి 1, మైనార్టీలకు 1 సీట్ కేటాయించారు. టీడీపీ ప్రకటించిన 94 మందిలో 23 మంది కొత్తవారే. కులాల వారీగా టీడీపీ కేటాయించిన టికెట్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే కమ్మ 21, ఎస్సీ 20, బీసీ 18, రెడ్డి 17, కాపు 7, ఎస్టీ 3, క్షత్రియ 4, వెలమ 1, వైశ్య 2, మైనార్టీ 1, బీసీలలో గవర 1, శెట్టిబలిజ 1, యాదవ్ 3, పొలినాటి వెలమ 1, కుప్పుల వెలమ 2, తూర్పు కాపు 2, గౌడ 3, కాళింగ 2, మత్స్యకార 1, కురుబ 1, బోయ 1. అలాగే జనసేన ప్రకటించిన 5 సీట్లలో సామాజిక లెక్కలను చూస్తే కమ్మ 1, కాపు 2, గవర 1, బ్రాహ్మణ 1. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన కొందరు ఎమ్మెల్యేల పేర్లు తొలి జాబితాలో ప్రకటించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రూరల్ నుంచి ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తప్ప మిగతా వారికి, అంటే ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల ఊసేలేదు. మరోవైపు రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల్ని ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. మెరిట్ ప్రకారమే సెలెక్ట్ చేశామని చెప్పారు. అందరికీ సీట్లు రాకపోవచ్చని, అయితే జనసేన, టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు సహకరించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం. అందరికీ సీటు రాకపోవచ్చు. ఎందుకని నేను మాట కూడా వాడుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి. జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి. ఇద్దరూ కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఎప్పుడైతే టీడీపీ, జనసేన కలిశాయో ఆ రోజే తాము గెలిచామంటున్నారు చంద్రబాబు. అప్పుడే వైసీపీ కాడి పడేసిందని కామెంట్ చేశారు. అయితే రౌడీయిజం, దొంగ ఓట్లు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిశామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడిపడేశారు. వాళ్ళకు తెలుసు, ఏ ఒక్కరిగా కూడా వాళ్ళకి అర్థమైంది. కానీ రౌడీజం చేసావు, ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేసావు, లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు, లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని, వాలంటీర్స్ని, ఇలాంటి వాళ్ళ దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. జరగదు. టీడీపీ ఓటు జనసేనకు, జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావాల్సిందేనన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసిన నేతలకు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సముచిత పదవులు ఇస్తామని అన్నారు. ఆయన సిద్ధమని చావగొడుతూ ఉన్నారు. బాబు, నీకు యుద్ధం ఇస్తాం. నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే, ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం. నీకు దగ్గర మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. ఊహించినట్లుగానే జరిగింది. టీడీపీ ఫస్ట్ లిస్టులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు గల్లంతైంది.
విద్యాశాఖ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. భీమిలి ముద్దు చీపురుపల్లి వద్దు అంటున్నారు. కాపు నేత ధిక్కారంతో అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోంది. దీంతో గంటా వాట్ నెక్స్ట్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది. చీపురుపల్లిలో IVRS సర్వేలు చేస్తోంది. ఆపరేషన్ బొత్స కోసమే ఈ ప్రయత్నమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గంటా వర్గం ఆందోళన మరో విధంగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ గంటాది. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచి వస్తారనే ఇమేజ్ ఉంది. అలాగని గంటా ఎప్పుడు విశాఖ దాటి తన రాజకీయాలను విస్తరించలేదు. దీంతో మంత్రి బొత్సపై పోటీకి చీపురుపల్లి వెళ్లమనడం వెనుక అంతర్గత ఆలోచనలు వేరే ఉన్నాయేమోననే అనుమానం గంటా వర్గంలో జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాను తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్సపై పోటీ పెట్టాలనే ఆలోచనలోనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎత్తుగడలను పసిగట్టిన గంటా తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చీపురుపల్లి వెళ్లేది లేదని, వైజాగ్లోనే పోటీ చేస్తానని ప్రకటించారు. అటు మంత్రి బొత్స కూడా గంటా పోటీపై స్పందించారు. ఓడిపోయేందుకే తనపై పోటీకి చీపురుపల్లి వస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ ఆలోచనల వెనుక అంతరార్థం పసిగట్టిన గంటా వర్గం ఒత్తిడి పెంచడం మొదలెట్టింది. కీలకమైన సమయంలో సీట్ల కేటాయింపుల్లో కాపులకు అన్యాయం జరుగుతోందనే వాయిస్ను వైసీపీ బలంగా ప్రచారం చేస్తోంది. దీనికి గంటా వ్యవహారం కూడా తోడైతే నెగిటివిటీ పెరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీడీపీ అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. 1-2 రోజుల్లో చంద్రబాబును కలవనున్నారు గంటా శ్రీనివాస్. తనకు భీమిలి నుంచి పోటీ చేసే అంశం పరిశీలించాలని, టికెట్ ఇస్తే ప్రత్యర్థితో సంబంధం లేకుండా గెలిచి వస్తానని చెప్పబోతున్నారట మాజీ మంత్రి. అధిష్టానం సైతం చీపురుపల్లి విషయంలో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అయితే విడుదలైంది. రెండో జాబితాపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పుడు పక్కన పెట్టిన ఆశావహులు సీనియర్లకు తర్వాతి లిస్టులోనైనా చోటిస్తారో లేదోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పొత్తు అంటూనే సీట్ల పంపకంలో టీడీపీ జనసేనలు బీజేపీని ఎందుకు పక్కన పెట్టాయి? అభ్యర్థుల ప్రకటన మొత్తం కమలం పార్టీకి తెలిసే జరుగుతోందా, లేదంటే టీడీపీ సేనలు కావాలనే కమలం పార్టీని సైడ్ చేసేశాయా? బీజేపీ స్పందన కోసం ఎదురు చూసి విసిగి వేసారి, ఉంటే ఉంటుంది పోతే పోతుంది అన్న ధోరణిలో కాషాయ పార్టీని రెచ్చగొట్టే వ్యూహమా? తక్కువ సీట్లు తీసుకోవటంలో జనసేన వ్యూహమేంటి? ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ పొత్తుల రాజకీయంలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన జాప్యమైంది. ఢిల్లీ నుంచి కూడా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మరింత జాప్యం తప్పదనే చర్చ నడిచింది. కానీ అనూహ్యంగా బీజేపీతో సంబంధం లేకుండా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకున్న కూటమి పార్టీలు అంతలోనే ఏకంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన కూడా చేసేశారు. ఇదంతా బీజేపీకి చెప్పే జరిగిందా, లేక బీజేపీ మీద ఒత్తిడి పెంచడానికి ఈ తరహా వ్యూహానికి బాబు, పవన్ స్కెచ్ వేశారా? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. అభ్యర్థుల ప్రకటన సందర్భంగా బాబు, పవన్ కామెంట్లు చూస్తుంటే బీజేపీతో అంతా సెట్ అయిందన్నట్లుగా మాట్లాడినా ఎక్కడో తేడా కొడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అభ్యర్థుల ప్రకటన అంశం ఒక్కసారిగా తెరమీదకొచ్చింది. అది కూడా ఏ కొద్దిపాటి స్థానాల గురించో కాకుండా ఏకంగా 118 సీట్ల అంశంలో కూటమి పార్టీలు క్లారిటీకి వచ్చేశాయి. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం ఖాయమైపోయింది. వీటిల్లో 5 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అలాగే టీడీపీ కూడా తాను పోటీ చేసే స్థానాల్లో 94 సీట్లకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మొత్తంగా 99 స్థానాలకు క్లారిటీ ఇచ్చేసింది. ఓవైపు బీజేపీతో పొత్తు అంశం పెండింగ్ లో ఉండగానే ఎన్డీఏలో టీడీపీ చేరిక అంశంపై క్లారిటీ రాకుండానే కీలక ప్రకటన చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు బీజేపీకి చెప్పే ఈ తతంగం నడిపారా, లేక బీజేపీకి చెప్పకుండా పని కానిచ్చేశారా అనేది తాజా చర్చ. అయితే ఈ వ్యవహారం మీద టీడీపీ జనసేన పార్టీల వర్గాలు మాత్రం క్లారిటీ ఇస్తున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ పెద్దలకు చెప్పే చేస్తున్నామనే కూటమి పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసిన జాబితాలో కూడా బీజేపీ ఆశించే స్థానాలను టచ్ చేయలేదు. అలాగే ఎంపీ స్థానాలను కూడా కూటమి పార్టీలు టచ్ చేయలేదు. అంతేకాకుండా ప్రెస్ మీట్లో చంద్రబాబు, పవన్ ఇద్దరూ బీజేపీ గురించి ప్రస్తావించారు. వారి కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేశామనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అన్ని మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. అలాగే ఎంపీ స్థానాల విషయంలో కూడా బీజేపీతో పొత్తులపై క్లారిటీ వచ్చాక ఎన్డీఏలో టీడీపీ చేరిక కార్యక్రమం పూర్తయ్యాక క్లారిటీ ఇస్తామని నేరుగా 2 పార్టీల అధినేతలు చెప్పారు.
ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ పెద్దల పర్మిషన్తోనే జరిగిందనే అంశం అర్థమవుతోందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన విషయంలో నిష్ఠూరంగా మాట్లాడలేదు. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందనే ధోరణిలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇవాళ జరిగిన ఎపిసోడ్ అంతా విత్ పర్మిషన్ ఆఫ్ హైకమాండ్ అనే క్లారిటీ ఉన్నట్లుగానే కనిపిస్తోంది. అవును, వారు మేము పొత్తులో ఉన్నామని చెప్పి వారు చెప్పుకున్నారు కదా, సో వారు డిస్కస్ చేస్తారు. మేమైతే నేను ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద, మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత మా అగ్రనాయకత్వం తెలియజేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. ఇక బీజేపీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందనే ఆసక్తికర చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ 6 లేదా 7 అసెంబ్లీ స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కోసమే తన సీట్ల సంఖ్యను కూడా తగ్గించుకున్నారని పవన్ కామెంట్లు చేసిన క్రమంలో బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసే ఛాన్సులున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. దీని ప్రకారం టీడీపీ 145 స్థానాల్లో, జనసేన 24 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి బీజేపీ 5 లేదా 6 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎంపీ స్థానాల లెక్క వచ్చేసరికి టీడీపీ 16 స్థానాల్లో, జనసేన 3 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సీట్ల సర్దుబాటు బీజేపీకి తెలిసే జరిగిందని కొందరంటే, కాదు కావాలనే సైట్ చేశారని మరికొందరంటున్నారు. కొన్ని రోజులు ఆగితేనే కానీ పొత్తుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఆలస్యంగానైనా అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి ఎగసిపడుతున్న అసంతృప్తులను ఎలా చల్లారుస్తాయన్నది చూడాలి.